ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మంగ్లీ బయటికి రావాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. ఈ తమ్ముణ్ణి మా మధుగాడిని తీసుకొచ్చి చెంపలు వాయించి వీళ్ళకి డబ్బులు వసూలు చేయించాలి. లారీలు ఎక్కిస్తాం, టిప్పర్లు ఎక్కిస్తాం, చంపేస్తాం. పోలీసుల సపోర్ట్ ఉంది, నాయకుల సపోర్ట్ ఉంది, ఎవరు సపోర్ట్ ఉంటుందో చూద్దాం. నువ్వు వీళ్ళకి న్యాయం చెయ్యాలి తప్పనిసరిగా. నేను నిలబడతా బాధితుల వైపు. ఎంతో మంది బాధితులు ఇక్కడ సుమన్ టీవీకి వచ్చారనమాట. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి ఎమోషన్ అవుతున్నారు. కొంతమంది కిందే ఉండి రాలేకపోతున్నారు. జరిగిందే అన్యాయం, దీనికి న్యాయం చేసేవాళ్ళు ఎవరా అని పాపం పంజాగుట్ట పిఎస్ చుట్టూ అందరూ అక్కడే టిఫిన్లు చేసుకుంటూ సాయంత్రం వరకు అక్కడే ఉంటూ ఎంతోమంది ఉన్నారు. 10 లక్షలు 5 లక్షలు వడ్డీలకు తెచ్చిచ్చారు. కొంతమంది ఏమో ఈ ఫోన్ యాప్ లోన్స్ ఉంటాయి కదా, ఆ లోన్ తీసుకొని పెట్టారు. కొంతమంది ఏమో బంగారం తాకట్లు పెట్టి బంగారం అమ్మేసి కూడా తెచ్చారంట. అందరూ బంజారా కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. వెళ్దాం ఒకసారి, వీళ్ళందరితో మాట్లాడదాం. ఒకసారి కింద ఉన్నారు. ఏం పేరు మీదే? మీదేం పేరు? హేమకాంత్ రెడ్డి సార్. హేమకాంత్ రెడ్డి. హేమకాంత్ రెడ్డి. ఎంత ఇచ్చారు మీరు? నేను 25 lakhs ఇచ్చాను సార్. 25 lakhs? ఎస్ సార్. 25 లక్షలు. 12,50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను సార్. పేటిఎం లోన్ అండ్ మనీ వేవ్ లోన్ తీసేసుకుని అతని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత మా అమ్మ దగ్గర కొన్ని డబ్బులు, మా మిస్సెస్ దగ్గర కొన్ని డబ్బులు ఉంటే 15.5 లక్ష నవంబర్లో ఇచ్చాను. కాదు, ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు మంగ్లీ ఎప్పుడన్నా మీతో మాట్లాడిందా? లేదు సార్, ఇదంతా హైప్ ఏంటిదంటే ఆగస్టులో కంపెనీ ఓపెనింగ్ ఉంటుంది, అప్పుడు కనపడుతుంది. అప్పుడు కంపెనీ ఓపెనింగ్ అప్పటి వరకు రాదా? అప్పటి వరకు రాదు. అప్పటి వరకు ఈయన ఉన్నాడు. ఈ లోపు డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు సినిమాని? శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకందరికీ, వీళ్ళంతా ఎవరుతున్నారో వాళ్ళతో మంగ్లీ సొంత తమ్ముడు. వాళ్ళ ఊరికి నేను వెళ్ళా. వాళ్ళ ఊరికి నేను మధు ఇద్దరం కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళాం, సొంత విలేజ్ కి. యాక్చువల్ గా శివకు కూడా తెలియదు అక్కడ పోయేది. సస్పెన్స్ లో పోతున్నారని చెప్పేసినారు అనమాట. ఒక 2 రూములు, ఒక చిన్న రూము, అక్కడ చిన్న ఇల్లు వాళ్ళది. ఆ ఎదురుగా బిల్డింగ్ ఎదురుగానే హనుమాన్ టెంపుల్ సార్ వాళ్ళది. ఏళ్ళ నుంచి హనుమాన్ టెంపుల్ వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నారు. అక్కడ శివ ఉన్నాడు. అక్కడ అంతా చూసుకున్నాడు, పూజ చేసినాడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు? ఇప్పుడు మీరందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళేనా? అవును సార్. మీరందరూ బాధితులే, విక్టిమ్స్ వీళ్ళందరూ. అవునవును సార్. పంజాగుట్ట పిఎస్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళే మీ అందరూ. బాబు రా, నువ్వు కూడా లోపల రా. వాళ్ళ ఊరికి వెళ్ళి ఆడ చూసిన తర్వాత మళ్ళీ ఆ పక్కలో వాళ్ళ దాయాదులదని ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్ గురించి శివ జనరల్ డిస్కషన్ చేశాడు. సార్ ఇది కూడా తీసుకుంటే గానీ గుడి డెవలప్ అవుతుంది అంటే నాకు చెప్పేసినాడు. తర్వాత అసలు డబ్బులు ఎందుకు ఇచ్చారు ఫస్ట్? సార్, ఇప్పుడు ఆయనని పరిచయం, ఆయన వాళ్ళ ఊరి పోయింది అప్పటికల్లా డబ్బులు ఇచ్చేసినాం మేము. మామూలుగా ఏం చెప్పి తీసుకున్నారు? మీరు ఎందుకు ఇచ్చారు? స్టార్టింగ్ లో ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నామంట స్టార్టింగ్ లో మాకు చెప్పడం. అండ్ ఈ బిజినెస్ లు రియల్ ఎస్టేట్, ఇంపోర్టెడ్ బిజినెస్లు, ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్ మేము బిజినెస్ చేస్తున్నామంటని మాకు చెప్పడం. వెనకాల ఏముందో మాకు తెలియదు. వెనకాల అంతవరకు మాకు మంగ్లీ గారి పేరు కానీ ఇంపోర్ట్ కానీ మాకు చెప్పలేదు. చెప్తున్నారు. అక్కడ పోయిన తర్వాత మాకు మేలో అక్కడ పోయిన తర్వాత శివన్ కలిసిన తర్వాత, అప్పుడు శివన్ తీసుకొచ్చిన తర్వాత మాకు అర్థమైంది వీళ్ళు కూడా ఉన్నారు అనేది మాకు అర్థమైంది. అంటే బ్యాక్ ఎండ్ గా వీళ్ళందరూ ఉన్నారు అని. వాళ్ళని ఇంటికి పోయి అక్కడికి వచ్చి ఆ శివ అనే వ్యక్తికి ఫ్యాక్టరీ అంతా చూపించడం, సిమెంట్ ఫ్యాక్టరీ అంతా. ఇదంతా వాళ్ళ ఊరు పక్కనే. మంగ్లీ గారి 15,25 లక్షల సిమెంట్ ఫ్యాక్టరీ అయితే బేరం ఆడారా? అయిపోయింది. 5.5 కోటి అడ్వాన్స్ కూడా 1/4 అగ్రిమెంట్ అయిపోయింది సార్. అది ఆ 2 మూవ్మెంట్ లోనే ఆగస్టు 22వ తారీఖు సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్. అప్పుడు మా అందరికి పిలిపించేసి షేర్లు ఇస్తా అన్నారా? జాబ్లు ఇస్తా అన్నారా? జాబులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, డోను ఆ చుట్టుపక్కల కర్నూలులో ఉన్న వాళ్ళకి అందరికి జాబ్లు వస్తాయి. ఇక్కడ మీరందరూ బాగుంటారు అంటని శివ చౌహాన్ మా పిల్లలకందరికి వీళ్ళకందరికి చెప్పడం. పాపం మంచి పని చేద్దామని చేసింది, కానీ మరి వాళ్ళ బ్రదరు డబ్బులు ఎక్కువ చూసేసరికి ఆశ పుట్టి ఉంటుంది. అంతేనా? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకోవడం అలాగే వాళ్ళు చెప్పేసినారు. వాళ్ళ ఊరు దగ్గర తీసుకున్నారు కూడా వీళ్ళు కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ పోనీకే కూడా కాదు కదా, ఈయన ఉండేది హైదరాబాద్ లో, రాయలసీమ. మరి 25 లక్షలు ఇచ్చిన తర్వాత మంగ్లీ గారు ఒక్కసారి కనపడ్డారా మీకు? ఈ ఆగస్టులో ఆ కంపెనీ ఓపెనింగ్ అప్పుడు మాకు చూపిస్తారు, రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తారని. యాక్చువల్ గా ఆ 7.5 ఎకరాలు సార్ సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. మొత్తం 7.5 ఎకరాలు. ఆ 7.5 ఎకరాలు మొత్తం రాళ్ళు గుట్టలు ఇవన్నీ ఉండేటివి. అసలు దాని కాంపౌండ్ కూడా లేదు. అదంతా కాంపౌండ్ రెడీ చేపించేసి చాలా నీట్ గా రెడీ చేయించాం. ఎందుకంటే ఓపెనింగ్ కి చాలా మంది వస్తారు. ఎవరెవరో మినిస్టర్లు సపోర్ట్ చేస్తున్నారంట. మీరు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వెళ్తున్నారన్నా? చూడండి అన్న వాళ్ళ బాధ. మళ్ళీ ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం మనం. మంచిది కాదని చెప్పట్లేదు, కష్టపడి ఎదిగింది కాదని చెప్పట్లేదు. వైసీపీకి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తే కోట్లు ఇస్తా అన్నారంట. మరి ఆ కోట్లు తీసుకోవచ్చు కదా. వీళ్ళ కోట్లు ఎందుకు? ఈ పాపిచ్చి సొమ్ము తింటాం ఎందుకు? వాళ్ళు ఉసురు పోసుకోవటం ఎందుకు? మనందరం ఇప్పుడు న్యూస్ ఛానల్ అంటే మీరు కావచ్చు సార్,
మీరు కావచ్చు, ఇంతకు ముందు ఉన్న ఛానల్స్ అందరు కావచ్చు, ఎప్పుడన్నా ఆమెను చూశారా, ఆమె ఎప్పుడన్నా డబ్బులు వేసినారా, వాళ్ళకి వేసినారా, ఇదే మాట్లాడుతున్నారు. మేము ఏదైతే జరిగిందో, ఇప్పుడు మోసపోయినా మేము ఏదైతే జరిగిందో అది కళ్ళకి కట్టినట్టు, అంటే ఆత్మసాక్షిగా మేము ఏమైతే జరిగిందో అదే చెప్తున్నాం మేము. తర్వాత అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు 2025 రోజు వీళ్ళది ఎంగేజ్మెంట్, అమ్మాయి చిన్న అమ్మాయిది అండ్ మధుది ఎంగేజ్మెంట్. వాళ్ళ చెల్లి నుంచి పెళ్లి చేస్తున్నారు, లాగేసుకున్నాడు వాళ్ళ మరిది. ఎస్, మరిది సార్. ఇప్పుడు రమావతి మధు అనేది మరిది సార్, మరిది అవుతారు సార్. ఒకసారి ఇంటికి వెళ్ళాం మేము, నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నా, మధు పక్క సీట్లో కూర్చొని ఉన్నాడు, అండ్ రాఘవేంద్ర మధు వెనకల కూర్చొని ఉన్నారు. ఆమెని పరిచయం చేద్దాంటే అమ్మాయితో కూడా మాట్లాడాం. ఆ పెళ్లి కూతురు ఎవరైతే పెళ్లి చేసుకుంటా అన్నాడో వాళ్ళు ఒక 2 నిమిషాలు వాళ్ళ భాషలో మాట్లాడుకున్నారు. తర్వాత నన్ను సార్ తెలుసా అంటే ఆ సార్ తెలుసు అంటానే తెలుగులో అమ్మాయి మాట్లాడింది. అప్పుడు నేను చెప్పిన, మధుకి అమ్మ లేదు, తల్లి లేదు, ఒక 2 ఏళ్ళ నుంచి చనిపోయింది, అండ్ మీరు బాగా చూసుకోండి అమ్మా, బాగా చూసుకోవాలి, అదంతా చెప్పడం. లేదు సార్ బాగా ఉన్నాను సార్ అంటాను. అప్పట్లోనే అతను కొంచెం అంటే డ్రింక్లో ఆమె కంట్రోల్ చేయబట్టి కొంచెం కంట్రోల్ చేసింది కూడా అమ్మాయి చెప్పింది నాకు. అసలు ఏం చేస్తుంటాడు ఈ మధ్య వ్యక్తి? ఇంకా ఇదే సార్, ఈ 3.5 సంవత్సరాల తర్వాత మాకు కనపడ్డాడు. మా అందరికీ కూడా అప్పుడు 2020లో పరిచయం, 200 మంది కూడా. ఏ ఊరు అతను? ఒద్దిపట్ల. ఏ కాన్స్టిట్యున్సీ? నల్గొండ, తెలంగాణ. అతను తెలంగాణ సార్, ఒద్దిపట్ల సార్, ఒద్దిపట్ల విలేజ్ అండ్ కొండమల్లపల్లి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మంగళిది అనంతపురం దగ్గర కదా? అనంతపురం దగ్గర గుత్తి దగ్గర నుంచి రైట్ తీసుకుంటే జొన్నగిరి వెళ్ళే రోడ్ లో లెఫ్ట్ లో ఉంటది ఒక తాండ. ఓకే ఓకే అట్లా సార్. సో నువ్వు ఎంత ఇచ్చావు ముందుకురా? 10 లక్షలు. ఏం చేసి ఇచ్చినావు 10 లక్షలు? ఎందుకు ఇచ్చినావు అసలు నువ్వు? బాగా చేసి ఇంకా వాళ్ళు ఇట్లా ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు సార్ వాళ్ళు. నీకు సిమెంట్ ఫ్యాక్టరీ చెప్పలేదు? చెప్పారు సార్, అది చూసే పెట్టాను. నువ్వు 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావు అసలుకి? బాగా తెచ్చి ఇచ్చాను సార్. బాకీ తెచ్చి ఇచ్చినావు? బాకీ ఏం చూసి ఇచ్చారు నీకు? ఏమంటే నేను గుమస్తా పని చేస్తుండే సార్. గుమస్తాకి 10 లక్షలు అప్పిస్తారా? లేదు సార్, అంటే ల్యాండ్ కూడా ఉంది నాకు, ఓ 3 ఎకరాల వరకు భూమి ఉండే, నెలకు 15,000 వస్తుండే గుమస్తా పని చేస్తే. అంతకుముందు వేరే బాకీలు ఏం లేవు. ఇది మేమంతా నెట్వర్క్ కంపెనీలో పని చేస్తుంటాం అనమాట. ఆ నెట్వర్క్ కంపెనీలోనే ఒక గ్రూప్ లో ఈయన మధు అనే వ్యక్తి 3 సంవత్సరాల పాటు మాతోనే పని చేసిండు. కాబట్టి ఎందుకు ఇట్లా చేస్తా? మధుని నమ్మించావు? మధుని నమ్మి. ఎలా? ఫోన్ పే చేసావా, గూగుల్ పే చేసావా? మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైనే మొత్తం హిస్టరీ ఉంది. స్పాన్సర్ పేపర్ కూడా రాసి ఇచ్చిండు ఆయన. ఏమని? నువ్వు 10 lakhs ఇచ్చినావు కదా, 5 lakhs రూపీస్ వరకు ఇస్తా అని చెప్పిండు. ఇది ఇచ్చిన 1 month కి ఇంకో 5 lakhs కూడా రాపిస్తాడు. కరువు రవితేజ్ అంటే ఎవరు? నేనే సార్. నువ్వు? సో ఏ ఊరు మీది? అల్లపాడు సార్. జోగులాంబ, గద్వాలు, రమావత్ మధు. సో అందరికి బాగానే 2 రూపాయల వడ్డీతో ఇస్తామని చెప్పి నోట్లు కూడా రాసి ఇచ్చారు, ప్రామిసరీ నోట్లు కూడా. ఆయన 2 రూపాయలే రాసిండు, కానీ మాకు ఇంకా వీళ్ళని హైలైట్ చేయాలని 5 rupees వరకు కూడా ఇప్పుడు నీకు డబ్బులు తీసుకునేటప్పుడు అంతా ఈ అబ్బాయి కాంటాక్ట్ అయ్యాడు మధు. ఈయన ఇంకో శివ కూడా. శివ అంటే మంగళి తమ్ముడు, సొంత తమ్ముడు. అతనేనా? ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి చెప్పిండు అనమాట, సార్ మేము డబ్బులు ఇచ్చేటివి మాకు రిటర్న్ ఎంత ఇస్తారు, మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారని కూడా మేము అడిగినాం. ఆయన అడగానే వెనకనే ఇయ్యలే. మేము ఒక 2 months వరకు వెయిట్ చేసి ఆలోచన చేసిన తర్వాత ఇంకా మా టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది ముందరనే పెట్టిండు. వాళ్ళకి మాకు వస్తున్నాయి కదా అని ఒకరి నుంచి ఒకరు అట్లే పెట్టేయడం వల్ల ఆయన. సో నువ్వు 10 లక్షలు ఇచ్చావు? 10 లక్షలు ఇచ్చావు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఆయన అసలు మాకు ఇంక ఇంట్రెస్ట్ చేయడమే ఆపేసినాడు. ఆయన దగ్గర 3 నంబర్లు ఉన్నాయి, ఫోన్ చేస్తే లేపుతలేడు. నువ్వెంత ఇచ్చావు? నాది 29,50,000. 29,50,000 ఇచ్చావా? ఏం పని చేసుకుంటావు? నేను మార్కెటింగ్ లో గత 8 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా సార్. 2024లో ఒకసారి చెప్పాడు ఇలా చేస్తున్నాను, ఇలా ఉంది అది ఇదని. మంగ్లీ పేరు చెప్పి కలెక్ట్ చేసాడా, చేయకుండా చెప్పకుండా కలెక్ట్ చేసాడా? సార్ 2024లో ఇలా బిజినెస్ చేస్తున్నాను, ఇలా ఉంది అని చెప్పాడు సార్. మేము పెద్దగా పట్టించుకోలేదు. 2025లో జనవరి 30-31 తేదీ కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలుకు వచ్చి మా బ్యాచ్ ఒక 10-20 మందితో కలిశాడు. కలిసి ఇలాగ చేస్తున్నా, మీతో పాటే పని చేసేవాడిని, ఆ రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, ఫార్చునర్ కార్లు ఉన్నాయి, నాతో పాటు నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఒక 8 మంది ఫార్చునర్ కొన్నారు, మీరు ఇక్కడనే ఉన్నారు, ఇదే లైఫ్ లో ఉన్నారు, నేను చూడని గోల్డ్ గీల్డ్ అంతా హైఫైగా వచ్చాడు. సో వచ్చిన తర్వాత మేము కూడా కొన్ని అడిగాం ఎట్లా ఏంటి అని. లేదు మా బ్యాక్ ఎండ్ గా ఇలా ఉన్నారు చెప్పాడు సార్, ఓపెన్ గా చెప్పాడు, మాకు ఓపెన్ గా చెప్పాడు. ఇలా అందరు ఉన్నారు, బ్యాక్ ఎండ్ గా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, దాంట్లో ఫేమస్ మీ అందరికి పేరు వినే ఉంటారు మంగ్లీ మేడం అని, ఆమె కూడా ఉన్నారు, మేమంతా కలిసే చేస్తున్నాము, మీకు రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది, వాళ్ళంతా మిమ్మల్ని మీట్ అవుతారు, మీరు కొద్దిగా ఫస్ట్ స్టార్ట్ అవ్వండి, మీరు ఎంతో కొంత ఫస్ట్
ఆమె దగ్గర కొంచెం డబ్బు కూడా తీసుకొచ్చి మీకు ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి అని కూడా చెప్పాను. ఓకే 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 సో పెద్ద ఫేమస్ సింగర్ మంగ్లీ ఉన్నారు, మనకెంత ఆమె నడుపుతుందని చెప్పారు. బ్యాక్ ఎండ్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు, కొన్ని ఫోటోస్ చూపించారు. శివ కూడా కలిసాడు మిమ్మల్ని, మంగ్లీ తమ్ముడు కలెక్ట్ చేసుకునేటప్పుడు తను కూడా వస్తాడు. వచ్చాడు సార్, కర్నూలుకి వచ్చాడు, సిమెంట్ బ్యాటరీది మాట్లాడిన తర్వాత వచ్చాడు. ఇక్కడ తీసుకుంటున్నాం కదా, రాబోయే రోజుల్లో ఇక్కడంతా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాము, మీరంతా ఉండండి, మీరు పెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ వస్తుంటుంది. తర్వాత ల్యాండ్ ఇక్కడ జైరాబాద్ ఇక్కడంతా ల్యాండ్స్ ఉన్నాయి, అట్లా ఏమన్నా ఎక్కువ మొత్తంలో పెట్టే వాళ్ళకి మేము ల్యాండ్ కూడా ఇస్తాము సూరిటీగా అని ఇవన్నీ చెప్పారు. రమావతి మాధవ్ ఏదైతే ఉన్నాడో కొన్ని వీళ్ళు ఫోటోలు చూపించాడు వాళ్ళవి, అంటే కలిసి ఉండేటివి, కలిసి దిగిండేటివి, అవి ఇవి మనీ అదంతా వీడియోస్. వాళ్ళ బావ మనీ లెక్క పెట్టేది ఎవరైతే రమావతి మాధవ్ ఉన్నాడో వాళ్ళ బావ ఉన్నాడు భరత్ చౌహాన్ అని. వాళ్ళ బావ ఒక ఆఫీస్ లో నిజం సార్, రియల్ సార్, వాళ్ళు అవన్నీ చూపించే ఇంత పెద్ద మాఫియా నడుస్తుంది. అవన్నీ 22 కేజీలు ఉంటే 1 కోటి. డబ్బులు లెక్క కలెక్ట్ చేసింది ఎవరు? అదే ఇతనేదా? నిలబడి డబ్బులు లెక్కేస్తుంది. ఓకే ఓకే, అవన్నీ చూపించారు, ఇలా ఉంటుంది, డబ్బులు లెక్కేస్తుంది అతను, డబ్బులు లెక్కేస్తుంది అతను. ఇతను రమావత్ మధు. ఇప్పుడు ఈ డబ్బులు ఎవరెవరికి పంపించారో ఇతను ఈ డబ్బులు లెక్కేసిన అతను. సో డబ్బులంతా ఎవరి ఫ్లాట్ లో లెక్కేసింది అవి అన్ని? ఇక్కడ మన ఇది కొక్కపేట దగ్గర ఉన్న ఇది సార్, అది ఒక అపార్ట్మెంట్, అంటే ఒక ఫ్లాట్. సో సో మొత్తం గోతాలు డబ్బులు వేసి 22 కేజీలు ఉంటే 1 కోటి. ఎన్ని 22 కేజీలు వచ్చినాయి అట్లా? చాలా ఉంది పెద్ద. నువ్వెంత ఇచ్చావు? ఎంత? 80 లక్షలు ఇచ్చాడంటే ఈ అబ్బాయి. నువ్వు ఎట్లా ఇచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు అసలు? బంధువుల దగ్గర అట్లా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా అవి మనకి అంతకుముందు జాబ్ చేసుకుంటే మంచి ఫేమ్ ఉంది అనమాట బయట, మనకి నమ్మకం ఉంది, అట్లా చేసినారు. అందులో ఒకప్పుడు రమావత్ మాధవ్ అనే పర్సన్ నాకు గతంలో 2020-21లో నా టీం అనమాట, అతను ప్రోడక్ట్ బేస్ కంపెనీలో. ఓకే, అతను మన 2021లో మా దగ్గర రీజన్ చేసి మొత్తం ఈ రమావత్ మధు అనే వాడి అకౌంట్ లోనే వేసారు పోలీసులు. కొంచెం దీని మీద గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడి వీడిని లాగితే మొత్తం వచ్చేస్తాయి. అసలు దొంగ వీడే, ఈ రమావత్ మధు అనేవాడే. ఇప్పుడు వీడు ఎంత కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థను ఇప్పుడు, అంతేనా? మీరు ఎక్కడన్నా పోండి, ఏమన్నా మీరు 10,000 ఖర్చు పెడితే నేను 1,00,000 అదేలే, మొత్తం నూకేసిన డబ్బులు ఉన్నాయి కదా, మీరు 1,00,000 పెడితే నేను 10 లక్షలు పెడతాను. మీరు ఎమ్మెల్యే అయితే నేను సీఎం దగ్గరకు పోతా, సీఎం దగ్గరికి. అంటే 10 రోజుల లోపల ఉంటా, తర్వాత బయటకు వస్తా, తర్వాత మీకు డబ్బులు కూడా రావాలి. క్యాస్ట్ కార్డు కూడా యూజ్ చేస్తాడు, అట్లా కూడా కొన్ని రోజులు క్యాస్ట్ కార్డు యూజ్ చేస్తాడు. మీరు నా మీద కేసు పెడితే 10 రోజుల డబ్బు ఇచ్చి బయటకు వస్తా, అదే నేను రిటర్న్ మీ మీద పెట్టాను 3 years వరకు బయటకు రాలేదు. ఏమని పెడతాడంటే రిటర్న్ మాది ఇట్లా, అంటే మమ్మల్ని భయపడిస్తారని చెప్పి భయపడిస్తారని చెప్పారు. మీలో బంజారా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు? వేరే వాళ్ళు. మీరంతా వేరే కమ్యూనిటీ. సో ఎక్కువ బలైంది ఎవరు? బంజారా కమ్యూనిటీ అనా? మా సపరేట్, మా 10 CR కి సపరేట్ వాళ్ళు చెప్పింది, అక్కడ 200 CR కి వేరే చెప్పినారు వాళ్ళు. మా 10 CR కి ల్యాండ్ ఇస్తా అని చెప్పి. సో మీరు చెప్పేది చూస్తుంటే 100-150 కోట్ల స్కామ్ నిజమే. 100%. ఎటు పోయింది ఈ 100-150 కోట్ల అసలుకి? ఎవరు ఇతను? ఇతను మా దగ్గర వర్క్ చేసేటప్పుడు ఇతనే ఆ సారు. ఈ సారు ఏం స్టైలిష్ ఉన్నారు, కళ్ళజోడు గిల్లజోడు పెట్టి సార్ మంది సొమ్ముతో బానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి సార్, బానే ఉన్నారు. వాడికి పంపించిన డబ్బులు మొత్తం సార్ వాట్సాప్ లో మొత్తం 80 లక్షలు పంపిణీ. ఈ రమావత్ మధు అనేవాడికి 80 లక్షలు పంపిణీ. అన్ని ఏమన్నా అన్నావు అనుకోండి, రాజకీయ నాయకుల సపోర్ట్ నాకుంది, నువ్వు 1,00,000 ఇస్తే నేను 10 లక్షలు ఇస్తా, నువ్వు పోలీస్కి 1,00,000 ఇస్తే నేను 1 కోటి రూపాయలు ఇస్తా, ఎందుకంటే మొత్తం వీళ్ళ డబ్బులే కదా, వాడి కాదు కదా. నల్గొండ సైడ్ మొత్తం నేను హ్యాండిల్ చేస్తున్నా అని చెప్పినాడు. నల్గొండ సైడ్ అంతా మొత్తం కలిసి పనిచేసేటప్పుడు. ఇతను ఎవరు? రమావత్ మధు. ఓహో, ఇతను వయసులో పాపం వెళ్తా వర్క్ చేసేటప్పుడు మా అండర్ లో సార్, అప్పుడు మా టీం అండర్ లో వర్క్ చేశాడు అనమాట. బానే బోల్తా పడ్డారు మీ అందరు, డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుని. అంటే
ఇక్కడ చిన్న ఉన్నప్పటి నుంచి మాతో అంటే బాగుంది సార్, కమ్యూనికేషన్ బాగుంది సార్. సార్ ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి మంది సొమ్ముతో కార్లు కొని మంచి స్టైలిష్ గా ఉన్నాడు. ఆ ఫోటో ఈ చూపిస్తారు స్టేజ్ లో వచ్చాడు సార్. ఈ స్టేజ్ బాబు. సార్ ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చూడండి అబ్బో. సార్ ఇట్లా ఉన్నాడు ఇప్పుడు. 3 years కి గ్యాప్ తీసుకొని మళ్ళీ అట్లా వచ్చినాడు మా దగ్గరికి. ఇట్లా వచ్చాడు. అప్పటికి చాలా కొంపలు ముంచేసాడు. చేసినాడు. ఇది ఒక చిన్న తాండాలో ప్యాలెస్ విల్లా మాదిరి కట్టిస్తున్నాడు. దానికి వీళ్ళు మంగ్లీ వాళ్ళ సిస్టర్ ఇద్దరు పోయినారు. అసలు నాకు మధు ఎవరో తెలియదు అంటున్నారు. ఇదిగో మధు కట్టిన ప్యాలెస్ కి మన మంగ్లీ గారు, మన మంగ్లీ తమ్ముడు గారు, మన మంగ్లీ సిస్టర్ గారు వెనక ప్యాలెస్ కనబడుతుందా? సరే ఇంకోటి రీజన్ సార్, సో మనం ఏది చేసినా చెల్లుతుంది. మనకు సపోర్ట్ ఉన్నారు నాయకులు, పోలీసులు. ఇదే కదా ఇది. ఇప్పుడు రండి సార్, నాయకులు, పోలీసులు ఇన్ని ఆధారాలు ఉన్నాయి. మరి ఏం చేస్తారో చేయండి, న్యాయం చేయండి వీళ్ళకి. ఇది పెద్ద బంగ్లా కడుతున్నారు. నేను 80 lakhs పెట్టిన మెయిన్ రీజన్ సార్, వాడు ఇట్లా వాళ్ళ సిస్టర్ తో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పినాడు. వాళ్ళ తమ్ముని మా దగ్గర తీసుకొచ్చినాడు. 5-6 సార్లు వాళ్ళ శివసాహర్తో మేము కలిసినాం. మా కర్నూలు కూడా వచ్చినాడు అతను. ఇది మల్లెపల్లి ఆఫీస్ ఓపెనింగ్ కూడా వచ్చినాడు మంగ్లీ. సో ఇతనే కదా మధు. అతను పక్కన శివసాహర్ సార్ గడ్డం గిడ్డం చేసుకుని మంచిగా కంపెనీ ఓపెన్ చేశారు. ఈ పక్కన ఏం తెలియనట్టు ఉన్నారు మన శివగారు అన్నమాట, మంగ్లీ తమ్ముడు. ఇతనైనా డబ్బులు లెక్కేసేది మీడియాకి లాగేలా చూపిస్తుంది మంగ్లీ. ఇతనే అతను. ఇతను కాదమ్మా, ఇంకొక అతను డబ్బులు లెక్కేసి ఆయన. ఈయన డబ్బులు లెక్కేసేదమ్మా భరత్ చౌహాన్. ఈయన ఒక 10 kg గోల్డ్ ఉంటుంది ఈయన దగ్గర చెప్పినాడు అప్పుడు. మంది సొమ్ముతో 10-20 కొనుక్కోవచ్చు, దాని ముందులే కానీ. సో ఓవరాల్ గా ఏంటి, మీరు పోలీసులు కలిసారా అందరూ? కేసు పెట్టారు కదా, పరిధిలో మేము రిపోర్ట్స్ ఇచ్చాం సార్. ఏమని చెప్పారు? పిటిషన్స్ ఇచ్చి మోసం చేశాడు ఇలాగ చెప్పని. సో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏమి అంత ఇది అంటే ఫర్దర్ గా నెక్స్ట్ వాళ్ళు కాల్స్ స్విచ్ వస్తున్నాయి, ఏం చేయాలి అది ఇదని నెగ్లెక్ట్ గా మాట్లాడారు కన్వర్సేషన్ లో. మిమ్మల్ని ఎవరిని బెదిరించలేదా? కేసులు పెడితే చంపించేస్తాను అతనే లాస్ట్. మీరందరూ కలిసి వాడిని ఏడ్చుకొచ్చి మీరు చేయాలి. మా డబ్బులు ఇచ్చి మేము అడుక్కున్నట్టు మా బెదిరింపులు మాకే. వాళ్ళ ఊరికి వెళ్ళాం సార్. వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళు 5-6 సార్లు వెళ్ళాం. ఒకసారి కనిపించారు. ఒక 20 మంది బ్యాచ్ ఉన్నారు. నేను చెప్తా, ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి, మాట్లాడితే వీడిని తన్ని పంపిస్తా అని వారిని. సో ఆ బ్యాచ్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు సార్, అభిషేక్ నాయక్. గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఇంకో నయం గ్యాంగ్ వస్తుందండి. ఇంకొక నయం గ్యాంగ్ వస్తుంది. ఏపీ గవర్నమెంట్ కూడా మరీ చెప్తున్నాను, హోంశాఖకు ముఖ్యంగా అనిత గారు అండ్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రాకు సంబంధించిన విషయాలు కాబట్టి వీళ్ళని కానీ మీరు ఎంకరేజ్ చేస్తే తెలంగాణలో నయం ఎట్లనో ఆంధ్రాకి ఇంకొక నయం బ్యాచ్ మంగ్లీ బ్యాచ్ అవుతుంది. పోనీ ఇక్కడ ఎంకరేజ్ చేసామా? రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే తన ఫేమస్ సెలబ్రిటీ హోదాలో రకరకాల మంత్రులు తెలుసు నాకు, పోలీసులు చాలా మంది తెలుసు నాకు అని ఇక్కడ మా దగ్గరకు వచ్చి చేసే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చినాడు. మీకు వీళ్ళు ఇంకో నయం గ్యాంగ్ అవుతారు పట్టించుకోకపోతే. అవసరమైతేనేమో వీళ్ళని చంపించడానికైనా ప్రయత్నం చేస్తారు. అదేమన్నంటే కేసు లేకుండా డబ్బులు ఇచ్చుకుంటారు పోలీసులకి. చాలా ఘోరం సార్, మా డబ్బులు ఇచ్చి మేము అడుక్కున్నట్లు ఇప్పుడు వాళ్ళ 6 months అయింది. నో ఇన్కమ్. ఇంతకుముందు చేసే జాబ్ కూడా జీరో అయిపోయింది, ఉపాధి కూడా పోయింది. సో మీడియాకి వచ్చి ఏడవటం కదా మంగ్లీ గారు. అందరూ మీడియా మొత్తం వచ్చే వీడియోలలో 99.9% నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి మీ మీద. ఒక్కసారి చూడండి, ఓపెన్ చేసి చూడండి. మదన్ అనేవాడి మీద కేసు పెట్టండి. మీకు నిజంగా ఈ కేసు గురించి ఏం తెలియదు అన్నారు కాబట్టి మదన్ అనేవాడి మీద కేసు పెట్టండి. మదన్ అనేవాడిని పిలిపించండి, వాడిని నిలబెట్టండి పోలీసుల ముందు. నా పేరు చెప్పి వసూలు చేసావు నాకు తెలుసు, వీళ్ళందరికి డబ్బులు ఇచ్చి న్యాయం చేయండి. ఫస్ట్ డెఫినెట్ గా మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది తర్వాత పోలీసులు కానీ లేకపోతే ప్రేక్షకులు కానీ నిర్ణయిస్తారు, అది వేరే విషయం. డబ్బులు కట్టాలి దొరికింది ఈ ఫ్లాట్ లో సార్, వాసవి టెన్స్ అపార్ట్మెంట్. ఇది ఎక్కడ? అక్కడ నార్సింగ్ ఉన్నది. ఇక ఆ రోజు మేము ఫోటో దిగాం సార్, వీడియో తీసినప్పుడు మేము ఉంటాం ఇక్కడ అపార్ట్మెంట్ లో. సో ఎనీహా ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ కూడా డిస్ప్లే చేద్దాం డెఫినెట్ గా. రాధే గోవింద, నిజంగా గోవింద పాపం. సరే మంచి పని చేశారు, హ్యాట్స్ అప్ అండి. సో న్యాయం చేయండి, ఇంతకు మించి ఏం చెప్పలేం. సో బెదిరించే ప్రయత్నం చేసే అంత సీన్ అయితే ఉండదు. ఒకవేళ బెదిరియాలనుకుంటే సుమన్ టీవీకి రండి, ఇక్కడే ఉంటాం మేము కూడా. సో ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళకైతే న్యాయం జరగాలి, నేను నిలబడతా బాధితుల వైపు. తప్పకుండా మంగ్లీ బయటికి రావాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. బాధితుల వైపు ఉంటానని నిన్న మీడియా ముఖంగా చెప్పావు,
అదే మాటకి నువ్వు కట్టుబడి ఉండు, వీళ్ళందరికీ న్యాయం చెయ్యి. ఈ తమ్ముణ్ణి మా మధుగాడిని తీసుకొచ్చి చెంపలు వాయించి వీళ్ళకి డబ్బులు వసూలు చేయించాలి నువ్వు. అంతేగాని బెదిరించడం కాదు. లారీలు ఎక్కిస్తాం, టిప్పర్లు ఎక్కిస్తాం, చంపేస్తాం. పోలీసుల సపోర్ట్ ఉంది, నాయకుల సపోర్ట్ ఉంది, ఎవరు సపోర్ట్ ఉంటుందో చూద్దాం. నువ్వు వీళ్ళకి న్యాయం చెయ్యాలి తప్పనిసరిగా. ఓకే, మీ అందరూ వెళ్ళి కలవండి పోలీసుల్ని, న్యాయ వ్యవస్థని చూద్దాం. సో ఈ డబ్బులు లెక్కేసేయి. ఇదే పాపప్ సొమ్ము 22 కేజీలు వస్తే 1 కోటి. వాళ్ళు లెక్క పెట్టుకోరు ఇంకా అన్ని మిషన్ల మీద. వైసీపీకి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తే కోట్లు ఇస్తా అన్నారు అన్నావు. మరి ఎందుకు ఈ కోట్లు నీకు? వాళ్ళకే సపోర్ట్ చేయొచ్చు కదా. ఓకే అమ్మా.